విప్రోత్తమ, యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు, అది అహింస. ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే పుల్లలు, వేస్తే పొగ వస్తుంది. వేయనప్పుడు కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు. అలాగే ఇదిను. విరాగికి ఇది అహింస, అనురక్తుడికి అంటే రాగికి హింస. రాగం లేకుండా, కర్తృత్వ అహంకారం లేకుండా కేవలం విధిగా త్యాగంగా చేసే ఏ పనినైనా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస, గృహస్థులకేమో హింసగానే అనిపిస్తుంది. ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలుననుకున్నాడు శుకుడు. అక్కడితో హింసాహింసల గొడవ వదిలిపెట్టేశాడు. మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు శుకుడు. రాజోత్తమ, మాయావృతుడై మాయా మధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగి ఎలా కాగలుగుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతుంది. మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా? అంతర్గతమైన చీకటిని తమస్సును పోగొట్టడానికి శాస్త్రబోధకుడు సరిపోతాడనుకోను. వెలిగించకుండా దీపం అన్నంత మాత్రాన చీకట్లు తొలగిపోతాయా? శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి. మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్లు లెక్క అని. అంతర్గతం తమశ్చేత్తుం శాస్త్రోద్బోధీహీనం క్షమః యథా ననశ్యతి తమః కృతయా దీపవార్తయా. మహారాజా, మరొక సంగతి, ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు, ద్రోహబుద్ధి ఉండకూడదు. ఎప్పుడు పండితులు చెప్పేది ఇదే కదా. గృహస్థుకి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం. విత్తేషణ రాజ్య సుఖేషణ సంగ్రామ జయేషణ. ఈషణ అంటే వాంఛ. రాజుగా ఇవన్నీ నీకున్నాయి. మరి నువ్వు జీవన్ముక్తుడు ఎలా అవుతావు? చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు, సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు. స్వపరత్వం నీకు ఉంది. విదేహుడు ఎలా అవుతావు? పులుపు, చేదు, కారం, ఉప్పు రుచులన్నీ ఎరుగుదువు. నచ్చినవి అంటే శుభాలు ఆస్వాదిస్తోంది నీ చిత్తం. నచ్చనివి అశుభాలు, రుచించనివి అలా ఆస్వాదించలేకపోతుంది. కాలోచితంగా జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి. మరి తుర్యాశ్రమంలో అంటే సన్యాసం, జీవోన్ముక్తి ఉన్నానంటే ఎలాగా? రథ, గజ, అశ్వ, పదాతి బలాలు నీ వశంలో ఉంటాయి. వీటన్నిటికీ నేనే ప్రభువును, అధిపతిని అని అనుకుంటూ ఉంటావా, ఉండవా? రుచికరమైనది, నచ్చినది తింటున్నావు, ఆనందిస్తున్నావు. ఇంకా విమనస్కత్వం ఏమిటి? పూలదండ, నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు, ఎక్కడున్నాడు? హే రాజన్, మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వ బుద్ధి కలిగి సర్వప్రాణికోటికి హితం చేస్తున్నట్టయితే అతడు కదా విముక్తుడంటేను. విముక్తస్తు భవేద్రాజన్ సమలోష్టాస్మ కాంచన ఏకాత్మబుద్ధి సర్వత్ర హితకృ సర్వజంతుషు. రాజేంద్ర, నిజం చెప్తున్నాను, నా మనస్సు ఇప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవటం లేదు. అత్యంత విరాగిని, ఏకాకిగా సంచరించాలని ఉంది. కందమూల ఫలాలు తింటూ నిస్సంగంగా, నిర్మమంగా, శాంతంగా ఒక అడవి జంతువుగా నిర్ద్వంద్వున్నై, నిష్పరిగ్రహున్నై, చెయ్యి చాపని వాడిగా కాలం గడపాలని ఉంది. విరాగిని, గుణాతీతుణ్ణి. నాకిల్లెందుకు, ఇల్లాలెందుకు, డబ్బెందుకు? మరి నువ్వో రాగసమాకులుడివి. నీ వైరాగ్యం ఒట్టి నటన, దంభం. కాసేపు శత్రుచింతన, కాసేపు కోశ చింతన అంటే ధనచింతన, కాసేపు సైన్య చింతన. నీకింక నిశ్చింతత ఎప్పుడు? నీ వంశీయులకు విదేహులు అనే పేరు పెద్ద అసత్యం, మోసం. మితాహారులైన వైఖానస మునులు కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు, మోహులవుతున్నారు. ఇక మీరనగా ఎంత? మిమ్మల్ని విదేహులు అనటం, మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనటం, పుట్టుగుడ్డుని దివాకరుడు అనటం, దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనటం పేరుకే విదేహులు, కర్మాచరణకు కాదు. విద్యాధరో యథా మూర్ఖో జన్మాంధస్తు దివాకరః లక్ష్మీధరో దరిద్రచ్చ నామ తేషాం నిరర్ధకం. అసలు కథ చెప్పనా జనక మహారాజా?
మీ వంశానికి మూలపురుషుడు నిమి. ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుని ఆహ్వానించాడు. అతడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను, ఈలోగా నెమ్మదిగా సంబారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. మరొకరిని ఆధ్వర్యుడుగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమి దేహం పతనమైపోగాక అని శపించాడు. నిమి అలాగే మారుశాపం ఇచ్చాడు, వశిష్ఠుడి శరీరం పడిపోవుగాక అని. అలా ఇద్దరు అన్యోన్య శాపాలతో పడిపోయారట. అప్పటి నుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు. అది సరే, విదేహుడు గురువును శపించటం ఏమిటి? ఇదంతా వినోదంలా అనిపిస్తుంది నాకు రాజా, నువ్వేమంటావో? శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అయినా జనకుడు జితేంద్రియుడు, జీవన్ముక్తుడు కదా, నిండు కుండ వివరణ ఇచ్చాడు. విప్రేంద్ర, నువ్వన్నది నిజమే, అసత్యం ఏమీ లేదు, అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేమిలే వంశచరిత్ర, కాసేపు అలా ఉంచుదాం. నువ్వు గురుపుత్రుడివి, గురువు నాకు పరమపూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు. పెడతావు, వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడదా? సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది, మరి నిస్సంగత్వం నీకెలా సాధ్యపడుతుంది? అంటే మనిషికి ఆహారం కోసం, అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా. మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావు? వనాల్లో ఉన్న దండాజినాల చింత ఎటూ తప్పదు. అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు. మోక్షానికి వికల్పాలు అంటే ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్ప సందేహం లేదు. సర్వదా నిర్వికల్పుణ్ణి, హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను. నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే, నీకెప్పుడు దుఃఖమే. బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక, అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో, సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించటమే ముక్తత్వం అంటేను. అలాగే ఈ ధనం, ఈ గృహం, ఈ రాజ్యం ఇవి ఏవి నావి కానే కావు. దేహోయం మమ బంధోయం న మమేతి చ ముక్తత తథా ధనం గృహం రాజ్యం న మమేతి నిశ్చయః అని జనకుడు ముగించాడు. సౌనకాది మహామునులారా, అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది. వీడ్కోలు తీసుకొని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు. కౌగిలించుకొని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వేదవిద్యుడు, సర్వశాస్త్ర పారంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పరనిర్వృత్తి కలిగింది. యోగ మార్గం ఆశ్రయించాడు. ఆనక కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, 1 కూతురు కలిగారు. కృష్ణ, గౌరప్రభ, భూరి దేవశ్రుతులు కొడుకులు. కూతురు పేరు కీర్తి. ఈమెను విభ్రాజుడి కొడుకు అనూహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు. అతడు పృథ్వీ పాలకుడయ్యాడు. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకు రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు. యోగమార్గం అవలంబించాడు. సుక్క మహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగతెంపులు చేసుకొని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరాజ్ముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు. అటుపైని ఒకనాడు యోగబలంతో ఆ గిరి శిఖరం పైనుంచి పైకెగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు. శరీరం గిరి శిఖరం మీద రాలిపడింది. ఉత్పపాత గిరే శృంగాత్ సిద్ధించ పరమాం గతః ఆకాశగో మహాతేజ వీరరాజ యథారవిః. వ్యాసుడికి విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా అని విలపిస్తూ ఆ కైలాస గిరి శిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు, అలసిపోయాడు. అతడి శోకాలాపాలను కొండ గుహలు ప్రతిధ్వనించాయి. ఇప్పటికీ అక్కడ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయంట. పుత్రా అంటూ విలపిస్తున్న వ్యాసుని చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్చాడు. వ్యాస, ఏమిటి వెర్రి, దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి, అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడి కోసం విలపించకూడదు, తప్పు. పైగా నీకు సోహరహిత స్థితి తెలుసునాయే.
నువ్వు శోకించటమేమిటి? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వు అసలు? ఊరుకో శివుడి ప్రబోధం పనిచేయలేదు. మహాదేవ జగత్పతి ఏం చెయ్యను. నా దుఃఖం ఉపశమించటం లేదు. కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు. శివుడికి మరింత దయ కలిగింది. అయితే సరే సత్యవతీ పుత్ర, నీ పుత్రుడి నీడ నీ ప్రక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు, శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెందాడు. ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏం చేశాడు, ఎలా కాలం గడిపాడు అని శౌనకాది మహామునులు సూతుణ్ణి అడిగారు. అనంతర కథను అతడు క్లుప్తంగా ఇలా చెప్పసాగాడు.